politically motivated case, and it has finally come to an end. We have all known it, the people of Telangana has always known it, and now the judicial courts have also demanded this, and nothing else. Satyameva Jayate. Thank you. ఇప్పుడు తాను క్లీన్ చీట్ రావడం పట్ల కవిత అయితే సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. న్యాయ వ్యవస్థ పైన తనకు నమ్మకం ఉందని మరోసారి స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కరుణాకర్. సంధ్య, కడిగిన ముత్యంలో ఈ కేసు నుంచి బయటకు వస్తానని చెప్పి ముందు నుంచి నేను చెప్తూ ఉన్నాను. అదే విధంగా ఇప్పుడు ఈ కేసులో కడిగిన ముత్యంలో బయటకు వచ్చాను, నాకు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి కవిత చాలా స్పష్టంగా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కేవలం రాజకీయ పూరిత కక్షలో భాగంగా, కక్షపూరిత రాజకీయాల్లో భాగంగానే తనపై కేసు నమోదు చేశారని చెప్పి అప్పుడు కేసీఆర్ ఎదుర్కోలేకపోవడం కావచ్చు, వివిధ పరిస్థితుల నేపథ్యంలో లిక్కర్ స్కామ్ కేసులో తనను ఇరికించారని చెప్పి కవిత చాలా స్పష్టంగా మరోసారి ఆరోపించారు. అయినప్పటికీ న్యాయ వ్యవస్థపై ముందు నుంచి కూడా తన నమ్మకం ఉందని చెప్పి, తాను ఏ తప్పు చేయలేదని చెప్పి ముందు నుంచి చెప్తూ వస్తున్నానని చెప్పి, అదే ఇప్పుడు జరిగింది. కోర్టు తనకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి తనకు అండగా నిలిచిన వాళ్ళందరికీ కూడా కవిత ధన్యవాదాలు చెప్పారు. అయితే ఈ సందర్భంగా కవిత ఒక కామెంట్ చేశారు. దాదాపు తను ఏ తప్పు చేయలేకపోయినా 5.5 నెలల పాటు జైల్లో పెట్టారు, తనను మానసిక క్షోభను అనుభవించాను, తన పిల్లలకు తన కుటుంబానికి 5.5 నెలలు దూరం చేశారు, సమయాన్ని ఎవరు తెచ్చిస్తారని చెప్పి కవిత ప్రశ్నించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద కవిత మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. కొంత భావోద్వేగానికి కూడా లోనైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ కేసులో కవిత 5.5 నెలలు జైల్లో ఉండడం కానీ, లేకపోతే కేసు నమోదైనప్పటి నుంచి నిన్నటి ఈ రోజు ఉదయం వరకు కూడా చాలా ఆమె ఆందోళన చెందుతూ వస్తున్నారు. కేసు కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా కేసు నమోదు చేసినప్పటికీ కూడా కేసులో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆందోళన మాత్రం కవితలో కూడా కనిపించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తానికి కాసేపటి క్రితం రౌస్ అవన్నీ కోర్టు కవితకు క్లీన్ చిట్ ఇవ్వడం, ఈ కేసులో ఎటువంటి పసలేదు ఆధారాలు లేని అభియోగాలు మాత్రమే సిబిఐ మోపిందని చెప్పి అందరికీ క్లీన్ చిట్ ఇవ్వడం పట్ల కవిత కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పొచ్చు. సంధ్య. కరుణాకర్, మనం చూడొచ్చు అంటే ఈ ఢిల్లీ మద్యం కేసు రావటమే ఒక సంచలనం అయితే, అందులోనూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక విమెన్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నది, అందులోనూ సీఎం డాటర్ ఇందులో ఇన్వాల్వ్ అయింది అనేటువంటి వార్తలు వచ్చినప్పుడు ఆవిడ ఫేస్ చేసినటువంటి కామెంట్స్, ట్రోలింగ్స్ అవన్నీ కూడా చూసాం. దానిపైన కూడా ఆవిడ రియాక్ట్ అయ్యారు. సో ఇప్పుడు ఆవిడ అంటే పొలిటికల్ పార్టీతో ప్రజాక్షేత్రంలోకి వస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా ఆవిడకి రాజకీయంగా తన భవిష్యత్తు నిర్మించుకోవడానికి ఎంతవరకు ఫెచింగ్ అయ్యే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా కవిత రాజకీయంగా ఒక ముందు అడుగు వేయబోతున్నారు. ఆమె మేలో రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. ఇటువంటి సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో క్లీన్ చిట్ లభించడం అనేది కవితకు భారీ ఊరట అని చెప్పొచ్చు. మీరు ఇందాక అడిగినట్టు కవితపై ఎప్పుడైతే లిక్కర్ కేసుకు సంబంధించిన అభియోగాలు వచ్చాయో, ఆరోపణలు వచ్చాయో, ఆ తర్వాత కేసు నమోదైందో, ఆమె జైలుకు వెళ్ళిందో, ఇటువంటి చాలా ప్రతి సందర్భంలో కూడా రాజకీయ ప్రత్యర్థులందరూ కూడా ఆమె పై పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు గుప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కవిత ఒక మహిళ అయి ఉండడం, అందులోనూ లిక్కర్ కేసులో ఆమె పేరు ప్రస్తావనకు రావడం, లిక్కర్ కేసులో ఆమె పై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, ఆమె జైలు జీవితం గడపడం, ఇవన్నీ కూడా అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా కవితకు కూడా, కవిత కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి పెద్ద ఎత్తున ఇది ఇబ్బందికరంగా మారింది. పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్న, పెద్ద ఎత్తున మానసిక క్షోభను అనుభవించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో దాదాపు 2 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసును కోర్టు కొట్టేయడం, కవితకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇవ్వడం అనేది పూర్తి స్థాయిలో కవితకు కొంత భారీ ఊరటని చెప్పవచ్చు. కవిత ఇక రాజకీయంగా మరింత స్పీడ్ ను పెంచే అవకాశం కనిపిస్తుంది. ఆమె రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకుంది. మే 1న ఆమె రాజకీయ పార్టీని ప్రకటించడంతో పాటు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఆమె భవిష్యత్తును వెతుకునే పరిస్థితిని మనం చూస్తున్నాం. మేము ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్ గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడా నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది
politically motivated case, and it has finally come to an end. We have all known it, the people of Telangana has always known it, and now the judicial courts have also demanded this, and nothing else. Satyameva Jayate. Thank you.